హాయ్ అందరికీ నమస్తే. మా కొత్త ఛానల్ వెలుగు వ్లాగ్స్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాలు 60. ఈ తెలుగు సంవత్సరం ఇది 39వ తెలుగు సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. అయితే ప్రభవ నుంచి అక్షయ వరకు వచ్చే సంవత్సరాల పేర్ల వెనుక పెద్ద కథే ఉంది. అసలు సంవత్సరాలకు పేర్లేంటి అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా ఓ కథ తెలుసుకోవాల్సిందే. శ్రీ మహావిష్ణువు నారదుడికి మధ్య జరిగిన సంవాదం కాస్త తెలుగు సంవత్సరాలకు దారి తీస్తుందని తెలుసా? అసలు వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? తెలుగు సంవత్సరాలకు విష్ణువు నారదుడికి మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే ఈ కథ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే. ఆ కథ ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువును దర్శించుకునేందుకు నారదుడు ఒకసారి వైకుంఠానికి వెళ్ళాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరమైన విషయం చర్చకు వస్తుంది. అదేంటంటే విష్ణు లీలల గురించి. ఆ లీలలు మాయలకు ఎవరైనా లోనవుతారేమో కానీ తనపై మాత్రం పనిచేయవంటూ విష్ణువుతో నారదుడు చెప్తాడు. ఒక్కసారిగా నవ్వేసిన విష్ణువు భూలోకంలోని ఓ అడవిలో ఉన్న సెలయేరును చూపించి అందులో స్నానం చేయమని నారదుడికి సూచిస్తాడు. విష్ణువు చెప్పినట్లుగానే నారదుడు ఆ సెలయేరులో స్నానం చేస్తాడు. దీంతో ఒక్కసారిగా స్త్రీ రూపంలోకి మారిపోతాడు. అయితే తనకు గతమేమీ గుర్తుండదు. ఏమీ అర్థం కాని స్థితిలో అటు ఇటు తిరుగుతూ ఉండగా వేట కోసం అడవికి వచ్చిన ఓ రాజు స్త్రీ రూపంలో ఉన్న నారదుని చూసి ఆమెను ఒప్పించి వివాహం చేసుకుంటాడు. ఈ క్రమంలో వారికి 60 మంది కుమారులు జన్మిస్తారు. వారిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. కొన్నాళ్లకు వేరొక రాజ్యంతో వీరిపై యుద్ధం ప్రకటిస్తారు. ఈ మేరకు రాజుతో సహా 60 మంది కుమారులు యుద్ధ భూమిలో ప్రత్యర్థి రాజు చేతిలో ప్రాణాలు కోల్పోతారు. విషయం తెలుసుకున్న రాణి రోధిస్తూ విష్ణువును ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, నారదా, నువ్వు ఎవరన్నది ఇంకా గుర్తుకు రాలేదా అని అంటాడు. తక్షణమే నారదుడు స్త్రీ రూపాన్ని వదిలి తన పూర్వ రూపంలోకి మారిపోతాడు. తనపై విష్ణు లీలలు పనిచేయవని చెప్పిన నారదుడు విష్ణువు ఎదుట సిగ్గుతో తల వంచుతూ, దేవా, నాపై ఎలాంటి లీలలు మాయలు పనిచేయవని అన్నందుకు గొప్ప బ్రహ్మచారినైన అని తను స్త్రీగా మారి మాతృత్వాన్ని రుచి చూశానని ఇప్పుడు ఆ కుమారుల మరణాన్ని భరించలేకపోతున్నట్లు మొరపెట్టుకుంటాడు. వారి జ్ఞాపకం శాశ్వతంగా నిలిచేలా చేయమని శ్రీహరిని కోరుతాడు. దీంతో ఆ 60 మంది కుమారుల పేర్లు 60 సంవత్సర నామాలుగా చిరస్థాయిగా నిలిచిపోతాయనే వరాన్ని నారదుడికి ఇస్తాడు. ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలను వారి పేరుతోనే పిలుస్తారని చెప్తాడు. ఆ 60 పూర్తయిన తర్వాత మరోసారి ప్రభవతో సంవత్సరాల చక్రం పునఃప్రారంభం అవుతుందని వరమిస్తాడు. కాగా 60 సంవత్సరాలలో 39వది అయిన విశ్వవసునామ సంవత్సరంలోకి ఉగాది పర్వదినం నుంచి అడుగు పెట్టాం మనం. ఈ సంవత్సరం తెలుగు సంవత్సరాది అనగానే వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి.
షడ్రుచులు కలగలిపిన ఆ అమృత పదార్థం మనిషి జీవితంలోని సుఖదుఖాలకు ప్రతీక. ఉగాది పచ్చడికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే ఆ 6 రుచుల మేలు కలయిక పండుగ ప్రసాదమైంది. వసంత ఋతువు ఆగమంతో మొదలయ్యే సంవత్సరాది పండుగను ఉగాది పచ్చడితో ఆరంభించడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈ కాలంలో చెట్లు చిగురిస్తాయి, పూతకు వస్తాయి, వాతావరణంలోని మార్పుల ప్రభావం మన మీద పడుతుంది, అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఈ సమస్యలను అధిగమించడానికి ఈ సమయంలో ఆహార విధానంలో కొన్ని సర్దుబాట్లు అవసరమవుతాయి. షడ్రుచులు ఉగాది పచ్చడిలో పళ్ళెంలో ఆ కొత్త మార్పు మొదలవుతుంది. అపార ఔషధ గుణాలు కలిగిన బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడి రుచుల మేళవింపుతో తయారు చేసే ఈ పచ్చడిలోని ఆ 6 పదార్థాలు వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తాయి. అలాగే కొత్త ఏడాదిలో ఎదురయ్యే తీపి చేదు అనుభవాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని ఈ పచ్చడి తెలియజేస్తుంది. సో ఈ విధంగా మనకు షడ్రుచుల్ని మనం ఈ కొత్త సంవత్సరం ఉగాది పర్వంన మనం ఈ 6 రుచులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా మనం ఉండడానికి మన ఫ్యామిలీ దోహదపడుతుంది. ఈ కొత్త తెలుగు సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం రోజున నా కొత్త ఛానల్ స్టార్ట్ అయింది. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఫ్యామిలీ నుండి మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.